ఇవి తెల్ల శంఖం. ఈ తెల్ల శంఖం చాలా చాలా కావలసినటువంటి పువ్వులటండి ఈశ్వరుడికి పూజకి. వీటిని ఏమంటారో తెలుసును కదా, తుమ్మి. తుమ్మి పూలు గురించి తెలుసును కదా, మనకి తత్వాల్లో కూడా వస్తుంది. తుమ్మి పూలు తీసుకొచ్చి పూజ చేద్దామంటే చెంతనున్న గెండు తుమ్మిద ఎంగిలంటున్నాయి లింగ ఏం చేయాలి అనేసి తత్వాల్లో చెప్తూ ఉంటారు. ఇక ఇవి మారేడు. మారేడు గురించి అందరికీ తెలిసిందే. ఇంత లేత మారేడే మాత్రమే పూజ చేయాలటండి. ఎక్కడ కన్నం పడ్డది కానీ బాగా ముదిరిపోయినవి కానీ చెయ్యకూడదు అనేది నేను చెప్తున్నది కాదండి. మనకి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వ పత్రిచ్చై అచ్ఛిద్రై కోమలై శుభై తవ పూజం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. అంటే చాలా సుకుమారంగా ఉన్నవి, లేత చిగుళ్ళు, కన్నం లేకుండా ఉన్నవి, అటువంటి దళాలతోటి శివుడికి పూజ చేయాలటండి. ఇవి మా ఇంట్లో ప్రతిరోజు పూసే పువ్వులండి. సాధారణంగా ఇంక వచ్చే శ్రావణ మాసం నుంచి పూలన్నీ తగ్గిపోతాయి. ఏమైనా కొద్దిగా వస్తే తర్వాత పారిజాతాలు అవి వస్తాయి, కానీ ఇప్పుడు మట్టికి ఈ వేసవుల్లో మాత్రం భలే పూస్తాయండి. ఇక దేవకాంచనం గురించి చెప్పక్కర్లేదు. మందారాలు కూడా తెలుసును కదా. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నమశివాయలో నా మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుముఖ్య సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. ఇది మందార పూల గురించి, ఈశ్వరుడికి ఇష్టమైన పూలు. ఇంకా మల్లేశ్వరుడు, మల్లినాథుడు, మల్లికార్జునుడు. ఈ మల్లెపూలతో పార్వతీదేవి పూజ చేసి ఈశ్వరుని మెప్పించి పరిణయం ఆడింది అని మనకి